అదే కేసీఆర్ దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నారు, అవ్వలేదు 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి. భవిష్యత్ చేస్తాడేమో ఫ్యూచర్లో, ఎందుకు అనుకుంటున్నారు మీరు మీరు చేయరు అని ఎందుకు కానీ అనుకుంటున్నారు? బీఆర్ఎస్ లో సాధ్యం అంటారా? బీఆర్ఎస్ లో వారసులు ఉన్నారు, వారసత్వ పోరాటం నడుస్తుంది, ఇవన్నీ నడుస్తున్న ఈ ప్రాసెస్ లో అది కాదని బహుజనులకు దళితులకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ బీఆర్ఎస్ లో ఎక్కడి నుంచి వస్తుంది? రజనీ గారు ముఖ్యమంత్రి అవుతేనే ఈ వర్గాలకు న్యాయం చేయాలి అన్న భావన అనేది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నా. సో అది ఓన్లీ ఆరంభం. ఏమంటారు మీరు, అట్లా చాలా చోట్ల కూడా చాలామంది చిరంజీవి సింగ్ చెన్ని కూడా పంజాబ్లో ఎలక్షన్లు 4 నెలల ముందు అతన్ని ముఖ్యమంత్రి చేశారు. ఆయన పెద్దగా చేసేది ఏముండదు. అంటే నేనేమంటే ఏ విధంగా సంపదను పేద ప్రజలకు పంచాలి, వాళ్ళను మనకన్నా గొప్పగా ఏ విధంగా తయారు చేయాలనే భావజాలం ఉంటే ఏ పదవైనా కూడా పర్వాలేదని నేను అనుకుంటున్నాను. మీరు గతంలో మీరు చేసిన కోట్ను ఒకసారి చదివి వినిపిస్తాను. మీరు రజనీకాంత్ అంటేనే ర్యాపిడ్ ఫైర్, ఇప్పుడు మీరు ఎన్కౌంటర్ చేయాలని మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు. నేను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, మీరు నేను ఓన్లీ ప్రశ్నలే అడుగుతాను. నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండా వచ్చాను మీ దగ్గరికి. రజనీకాంత్ అంటే నేను అందుకే ముందే అడిగాను, కాకి బాగుందా కద్ర బాగుందా అని.